ఫ్రెండ్స్ మనకి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఈ 2 సేల్స్ కూడా మనకి సెప్టెంబర్ 27th నుంచి మొదలైపోతున్నాయి. ప్రైమ్ యూజర్స్కి అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్స్కి అయితే మనకి సెప్టెంబర్ 26th నుంచే మొదలవుతున్నాయి. సో ఈ సేల్స్లో మీరు ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీలో ఎంతమంది సేల్లో ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారో వీడియోని అయితే లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది కొనాలనుకుంటున్నారు. ఈ వీడియోలో మీకు నేను ఎక్కువ మొబైల్స్ అయితే ఇచ్చి కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ నేను 15 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఆ 15 మొబైల్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ 15 మొబైల్స్ నేను బడ్జెట్ వైజ్గా చూస్ చేసుకున్నాను. 8,000 నుంచి 50,000 ప్లస్ వరకు బడ్జెట్ అయితే ఉంటుంది. సో మీరు ఏ బడ్జెట్లో ఉన్నారో ఆ బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోండి. ఈ మొబైల్ లిస్ట్ కంప్లీట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో ఎంఎస్పీ డీల్స్ అని సెర్చ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో అయితే మీకు చాలా డీల్స్ వస్తాయి. మీకు అఫీషియల్గా అనౌన్స్ చేసినవి కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా లూట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ డీల్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ సేల్ టైంలో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. సేల్ అయిపోయిన తర్వాత మీకు నచ్చకపోతే లెఫ్ట్ అయిపోండి. ఈ సేల్లో మీరు మొబైల్స్ ఎక్కువ డిస్కౌంట్లో కొనాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సింది ఫస్ట్ ప్రైమ్ మెంబర్షిప్, 2 క్రెడిట్ కార్డ్స్, 3 మీ టైం. ఈ 3 మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఈ సేల్లో మీరు అందరికన్నా ముందుగానే హెవీ డిస్కౌంట్లో మంచి ఫోన్స్ అయితే కొనగలరు. సో ఇప్పుడు మనం బడ్జెట్ వైజ్గా మొబైల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అండర్ 10,000లో ఏమున్నాయంటే ఐక్యూ Z9 లైట్. ఇది మనకి రెగ్యులర్గా 12,000 అలా ఉంటుంది. బట్ ఇప్పుడు సేల్లో ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్తో 8,999కే వస్తుంది. ఈ మొబైల్ ప్రైజెస్లో కొన్ని రివీల్ అవ్వలేదు, కొన్ని రివీల్ అయ్యే. రివీల్ అవ్వని నేను ఎస్టిమేట్ చేసి చెప్తాను. బట్ మీకు అంటూ 1,000 అటు ఇటులోనే ఉంటాయి ఆ ప్రైజెస్ అయితే కనుక. 10,000 నుంచి 20,000 బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే పోకో X6 Pro ఉంది ఇక్కడ. సో ఇదైతే మనకి 20,000 బిలో వస్తుందని చెప్పి వాళ్ళ బ్యానర్ కూడా ఇచ్చారు. 20K బడ్జెట్లో మీరు బెస్ట్ గేమింగ్ ఫోన్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఫోన్ అయితే ఇదే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే బడ్జెట్లో నథింగ్ ఫోన్ 2A ఉంటుంది. ఇది నియర్లీ మనకి 18 to 20K మధ్యలో అయితే రాబోతుంది. అండర్ 20,000లో మీరు మొబైల్ కొనాలనుకుంటే ఈ 2 మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ మీ యూసేజ్ని బట్టి పిక్ చేసుకోండి. 20,000 నుంచి 30,000 బడ్జెట్లో మీకు రియల్మీ GT60 5G మొబైల్ అయితే వస్తుంది. ఇది మనకి రెగ్యులర్గా 30,000 ప్రైస్ ఉంటే కనుక ప్రజెంట్ మనకి 26,000కి అయితే వస్తుంది. ఇది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. దీంట్లో మనకి 5,500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెస్తో కూడా ఇది వస్తుంది. నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మోటరోలా ఎడ్జ్ 50 Pro అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనకి 32,000 ఉంటే కనుక ప్రెజెంట్ మనకి సేల్లో 26,000కి రాబోతుంది. 6.7 ఇంచ్ సూపర్ HD 1.5K డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ కూడా ఒకసారి లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మొబైల్ మీకు సామ్సంగ్ లవర్స్ అయితే కనుక S23 FE ఉంటుంది. ఇది మనకి 30K బిలో అయితే వస్తుందని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ మొబైల్ కూడా చాలా మంచి మొబైల్ మీకు 30K బిలోలో అయితే కనుక. అండ్ 30K నుంచి 40K బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మొబైల్ S23 మొబైల్ ఉంటుంది. ఇది మనకి 35K నుంచి 40K మధ్యలో రాబోతుంది. అఫీషియల్గా అయితే వాళ్ళు ప్రైస్ రివీల్ చేయలేదు. బట్ ఖచ్చితంగా 40,000 బిలో వస్తుందని అయితే మెన్షన్ చేశారు. 40,000 బిలోలో మీరు చూస్తున్నట్లయితే చాలా మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది. నేను ఆల్రెడీ 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. లుక్ లైక్ ఐఫోన్ లానే ఉంటుంది ఇది కూడా. ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్ కాదు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. మీరు గేమింగ్ ఆడే వాళ్ళకి కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. బట్ డిస్ప్లే చిన్నగా ఉంటుంది, 6.1 ఇంచ్ డిస్ప్లే ఇది. ఈ మొబైల్ 40K బిలో వస్తే ఎక్కువసేపు అయితే ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ ప్రైస్ అయితే పెరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనకి OnePlus 12R ఉంటుంది. OLED డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ కూడా మనకి అరౌండ్ 35,000లో అయితే రావచ్చు. నెక్స్ట్ మొబైల్ మనకి iPhone 13 35K నుంచి 40K మధ్యలో ఇది కూడా రావచ్చు. 40,000 నుంచి 50,000 బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే కనుక iPhone 14 ఉంటుంది. 40K నుంచి 42K మధ్యలో అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి iPhone 14 Plus ఉంటుంది. 45,000 నుంచి 50,000 మధ్యలో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి iQOO 12 అయితే ఉంటుంది. 40 నుంచి 45K మధ్యలో అయితే రాబోతుంది. ఇది రెగ్యులర్గా మనకి 59,000 ఉంది. iQOO 12 అనేది చాలా మంచి మొబైల్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. 50K బిలో మీ బడ్జెట్ అయితే కనుక iQOO 12 మీద అయితే ఒక లుక్ అయ్యండి. ఇంకా చాలా మొబైల్స్ అయితే నేను బడ్జెట్ వైజ్ గా కింద లిస్ట్ అయితే ఇస్తాను. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఆ సేల్ టైంలో ఒకసారి టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఆ సేల్ 2 days కూడా. 50,000 ప్లస్ బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే చాలా మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి ఫస్ట్ మొబైల్ iPhone 15 వస్తుంది. ఇది మనకి 50,000 నుంచి 55,000 మధ్యలో వస్తుందని ప్రైస్ అయితే ఎస్టిమేషన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ప్రైమ్ డే సేల్లోనే మనకి 55,000కి అయితే వచ్చింది మొబైల్ ఇంక్లూడింగ్ బ్యాంక్ డిస్కౌంట్. సో ప్రెసెంట్ 50,000 అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఇదే ప్రైస్కి వచ్చినట్లయితే చాలా మంది ఐఫోన్ యూజర్ అయితే అయిపోతారు ఈ సేల్లో. అండ్ నెక్స్ట్ మొబైల్ మనకి S23 Ultra. చాలా మంది ఈ ఫోన్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ లో ద ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట ఇది. నేను ఆల్రెడీ 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా మంచి ఫోన్. అండ్ అలాగే S24 Ultra కన్నా S23 Ultraని తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది కర్వ్ డిస్ప్లే ఉంటుంది. ప్లస్ మనకి గెలాక్సీ మొత్తం అప్డేట్స్లో S23 Ultra కూడా వచ్చేసింది. S24 Ultraకి S23 Ultraకి పెద్ద వేరియేషన్ అయితే మీకు ఏం కనిపించదు. సో మీరు S23 Ultra తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ మనకి సేల్లో ఎక్స్పెక్టెడ్గా 60 నుంచి 65,000 మధ్యలో వస్తుంది అనుకుంటున్నాను. బట్ 65,000 నుంచి 70K మధ్యలో వచ్చినా కూడా ఇది బెస్ట్ మొబైల్ అవుతుంది. మీరు నో కాస్ట్ EMI ట్రిక్ వాడినట్లయితే ఖచ్చితంగా 60K లోపే అయితే వస్తుంది.
సో నో కాస్ట్ ఎంఐ ట్రిక్ వాడడం మీకు తెలియకపోతే కనుక నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను, ఒకసారి టెలిగ్రామ్లో కూడా చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనకి OnePlus 12 మొబైల్, ఇది కూడా 55,000లో వస్తుందని ఎస్టిమేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మొబైల్ మనకి Xiaomi 14, ఇది మనకి 50 నుంచి 55,000 మధ్యలో అయితే రాబోతుంది. రెగ్యులర్గా మనకి 70,000 అయితే ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్న 15 మొబైల్ పిక్స్ అయితే కనుక. ఇందులో మీకు బడ్జెట్ వైజ్గా మీకు నచ్చిన మొబైల్ అయితే పిక్ చేసుకోండి. అండ్ అలాగే మీ యూసేజ్ని బట్టి కూడా పిక్ చేసుకోండి. చాలా మంది గేమింగ్ యూజ్ చేయరు, అలాంటప్పుడు మీరు సామ్సంగ్ మొబైల్కి వెళ్ళండి, డిస్ప్లే బాగుంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా మొబైల్స్ వస్తూనే ఉంటాయి డీల్స్లో, అవన్నీ కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్లో MSP Deals అని సెర్చ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ నెక్స్ట్ 20 days అయితే యాక్టివ్గా ఉండండి, చాలా మంచి డీల్స్ స్క్రాప్ చేసుకోండి. సో మీ దగ్గర కనుక ప్రైమ్ మెంబర్షిప్, SBI కార్డ్, HDFC కార్డ్, IDFC కార్డ్ లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ కార్డ్స్ ఉంటేనే నేను చెప్పిన ప్రైజెస్లో ఈ మొబైల్స్ అయితే మీకు దొరుకుతాయి. అదర్వైజ్ మీకు ఇదే ప్రైజ్లో మొబైల్స్ అయితే రావు, గుర్తుపెట్టుకోండి. కార్డ్స్ ఉండాలి. అండ్ నో కాస్ట్ EMI ట్రిక్ కూడా మీరు యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఈ ట్రిక్ ఎలా వాడాలో టెలిగ్రామ్ ఛానల్లో స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేశాను, మీరు ఒకసారి టెలిగ్రామ్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి మన ఛానల్లో సేల్కి రిలేటెడ్గా. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.